భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయగూడెం గ్రామ పంచాయతీలో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి హలో శుభోదయం కార్యక్రమం ఎమ్మెల్యే జారె ఆది నారాయణ గారిని జూపల్లి రమేష్ గారిని శాల్వాతో సన్మానించిన తగరం సుమాశీను గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి వీధిని సందర్శించి స్థానికులను కలుస్తూ వారి సమస్యలు నేరుగా తెలుసుకుంటూ త్వరలో పరిష్కారం చూపుతానన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలను వారికి వివరిస్తూ త్వరలోనే మరిన్ని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవతో నిధులు సమీకరించి ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవేసి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులు లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది వచ్చారు కానీ సార్ ఏమి చేయలేదు. ఏం చేస్తే మీ పేరు ఉంటుంది సార్ కూడా చెప్పారు మీ గురించి. అందుకని నేను చూద్దామని మీ దగ్గరికి వచ్చాను. ఈ రోడ్లు కానీ ఇంతవరకు ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఎవరో రాలేదండి. మనకు వచ్చిన ఎమ్మెల్యే గారు అంటే గారి ఆదినారాయణ గారు తప్ప ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా మన కాలనీకి రాలేదు. ఇదే ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు రావటం చాలా సంతోషదాయకం మనకి. మీ కాలనీ తీసుకొస్తా నాది బాధ్యత అని చెప్పారు రమేష్ గారు. ఎలక్షన్ అప్పుడు ఓట్లప్పుడు ఏ విధంగా అయితే మనకు చెప్పారు అదే విధంగా రమేష్ గారు తీసుకురావడం జరిగింది. మరి హరిబాబు గారిని అయితే మరి మన రాజేష్ మన కుర్రోడు వీళ్ళందరూ రమేష్ గారు రోడ్లు అడగటం జరిగింది ఆ రోజున. ఓకే మంచిగా ఓకే మొన్న ఏమి ఎక్స్పెక్ట్ చేసినా మంచిగా డిటెక్ట్ చేస్తాం. అంటే శాస్త్రత కావాలా? ఓకేనా? ఓకేనా? ఊరు నుండి ఈ ప్రాంతంలో